పండుగ సందర్భంగా మీ అందరికీ శుభ ఆశీర్వాదాలు అందిస్తూ వాక్యానికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేస్తాను. రెండు శ్యామబాబు చక్కటి ఈరోజు వాక్యాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని సమీర బాబు గారికి వాక్యాన్ని కళ్ళు మూసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన అర్థం చేసుకున్న తర్వాత మాట్లాడవాలని సంబంధించినటువంటి చక్కటి వర్తమానాన్ని ప్రభు మాకు అందించడం. మహాగణుడైన మా తండ్రి, ప్రేమిస్తున్న మా ప్రభు, విఘ్నమైన నామములు వేలాది వందనాలు స్తోత్రాలు. తెలిసిన సంవత్సరం ఒక మాట్లాడవారం లేదు, చూపే లేదు, ఈ పండుగ లేదు ప్రభు. ఈ సంవత్సరం చక్కగా ఆశీర్వకరంగా స్వతంత్రంగా ఏ రోగము లేదు, ప్రపంచమంతా సమాధానంగా ప్రపంచ క్రైస్తవులంతా ఈ మందిరానికి వెళ్ళి హ్యాపీగా మాట్లాడేవాళ్ళు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని కూడా మీరు ప్రేమించారు, మాకు కూడా చక్కగా ఆదివారం ఇచ్చారు. మీ పిల్లలు నిన్ను ప్రేమించి నీ భక్తిని చూపిస్తూ ఎంతోమంది ఆ మాటలు తీసుకొచ్చాను. దీవించండి. చేతులు కట్టుకున్న ప్రతి మాటలు ప్రతి చేతులు దీవించండి. దేవానికి వందనాలు స్తోత్రం. ఇదిగో ప్రభా, మాటలు పాడిన పిల్లలందరూ దీవించండి, సంఘంతో దీవించండి. ముందుకు మన ప్రతి వాక్యం ప్రభాన్ని పరిశుభ్రంగా సంచారంతో నడిపించి బలపరిచి అందరికీ అవసరమైనటువంటి శుభోదన మీరు మనం దయచేయగలరు. మా ప్రభావాన్ని వస్తే మీతో కలిసి ఏకీపించి మీతో రావడానికి సమయాన్ని సిద్ధపరచాలి. సహాయం చేయాలి. మా ప్రభాని యేసుక్రీస్తువైనా ప్రార్థించి వెళ్ళిపోతున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. మరి యొక్క మండల ఆదివారానికి చేసినటువంటి సంఘస్థానాలు కూడా ప్రభుత్వంగా తెలియజేస్తూ ఉన్నాను. పామ్ సండే గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను వచ్చినటువంటి సంఘస్థానాలకి కూడా. మరి వాక్యానికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాం వాక్యానికి వెళ్దాం. ప్రార్థన చేసుకున్నట్లయితే ప్రార్థనలో దేవునికి మొరపెట్టి కావలసిన మాటలు మాకు అందించుకోవాలని అడిగి మనం ఈ యొక్క రోజు పామ్ సండే రోజు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం పిల్లరా. నేను ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడును మమ్మల్ని మిగిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, వేలాది వందనములు స్తోత్రములు నీకు చెల్లిస్తున్నాము ప్రభా. గడిచిన వారం అంతా నీ కృపల చాటు మమ్మల్ని భద్రపరిచి తిరిగి ఆదివారం నీ సంఘానికి రావడానికి, వాక్యాన్ని వినడానికి మాకు మా అందరికీ కూడా సంఘముగా విధించినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాము తండ్రి. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడమని, మాకు కావలసిన మాటలు మాకు అందించి తద్వారా మేము మా బ్రతుకులు మా జీవితాలు సరిచేసుకుని ముందుకు సాగడానికి సహాయం దయచేయమని, మా యొక్క జీవితాన్ని పాదాల ముందు పెడుతూ ఈ పాటలు మాకు నేర్పించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. Once again, thanks and greetings to all the church members. మా యొక్క సమయాన్ని నాకు ఇచ్చినటువంటి తండ్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా సంతోషము. మరి పామ్ సండే అనగానే మనమందరం కూడా మట్టలు పట్టుకుని ఆదివారం సంఘానికి వస్తాము. మట్టలు పట్టుకుని దేవుని సన్నిధికి వచ్చి ఈరోజు పామ్ సండే అని మనం గుర్తు చేసుకుంటూ ఉంటాము. పామ్ సండే అంటే ఏంటి? మట్టల ఆదివారం అనగా ఈస్టర్ సండేకి, రాబోయేటువంటి ఈస్టర్ సండేకి ఒక వారం ముందుగా వచ్చేటువంటి ముందు ఆదివారాన్ని మనం పామ్ సండే అంటాం. ఈ యొక్క పామ్ సండే గురించి బైబిల్లో 4 సువార్తలు కూడా చెప్పబడింది కాబట్టి నేను ఒక అరగంట సేపు, హాఫ్ అన్ అవర్ నేను దీని గురించి మాట్లాడి వాక్యాన్ని ముగిస్తాను. కాబట్టి ఈ యొక్క అరగంట సేపు దేవుడు మనతో మాట్లాడుకున్న మాట నిమిత్తమై మీరందరూ కూడా చాలా జాగ్రత్త వహించి ఈ కొన్ని విషయాలు నేర్చుకోవాలని ఇష్టపడుతున్నాను పిల్లలు. కాబట్టి ముందుగా చూస్తే కనుక ఈ యొక్క మట్టల ఆదివారాన్ని 4 సువార్తల్లో, కొత్త నిబంధనలు ఉన్నటువంటి మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 గాస్పెల్స్ లో కూడా ఈ అకౌంట్ అనేది మనం చూస్తూ ఉంటాం. అనగా ఈ యొక్క మట్టల ఆదివారాన్ని కూర్చున్నటువంటి సన్నివేశము, సందర్భము అనేది మనకి బైబిల్లో కొత్త నిబంధనలో 4 సువార్తలు మనకు కనబడుతుంది పిల్లారా. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ అని చెప్పి. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆదివారము అనేది మనకు అర్థమవుతుంది.
మీరందరూ కలిసి మటన్ తెచ్చారంటే ఈ ఆదివారము, ఇది చాలా ప్రాముఖ్యమైనదని మనకి తెలుస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, మీరు తెచ్చేటువంటి మట్టలకి సాదృశ్యంగా ఉన్నటువంటి యొక్క మట్టల ఆదివారం గురించి 4 సువార్తల్లో చెప్పబడిందంటే అది మామూలు విషయం కాదు పిల్లారా. చాలా మంది సువార్తకులు ఏం చేసేవారంటే పరిశుద్ధాత్ముడు ప్రేరేపించే కొద్ది వారు రచించినటువంటి సువార్తల్లో కొన్ని అంశాలను విడిచిపెట్టడం జరిగింది. ఒక మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఒక ఏదైనా సూచక క్రియ మార్కు సువార్తలో లేకపోవచ్చు. మార్కు సువార్తలో ఉన్నటువంటి ఏదైనా ఒక అంశం, ఒక పారాబుల్ అనేది యోహాను సువార్తలో ఉండవచ్చు. ఎందుకంటే దే హ్యావ్ ఎ పర్పస్. గాస్పల్స్ అన్నిటికీ కూడా ఒక పర్పస్ ఉంది, ఒక అవసరం ఉంది. మత్తయ్య రాసినటువంటి మత్తయి సువార్త రాసినటువంటి మత్తయ్య గారు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఎవరికి రాయాలో ఆ సువార్త రాశారు. అలాగే మార్కు, లోకా, యోహాను మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ మట్టల ఆదివారం గురించి 4 సువార్తల్లో కూడా చెప్పబడిందంటే దాని వెనకాల చాలా ఇంపార్టెంట్ రీజన్ ఉంది పిల్లారా. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం అనేది మనకు అర్థమవుతుంది. కారణం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు మరికొద్ది రోజుల్లో చనిపోతారు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేస్తారు అని చెప్పేటువంటి ఆదివారం ఏదైతే ఉందో, అనగా గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చేటువంటి ఈస్టర్ సండే, పునరుద్ధాన ఆదివారానికి ముందు వచ్చేటువంటి సండేని మనం మట్టల ఆదివారము అని పిలుస్తున్నాం. ఇట్ ఈస్ ద డే దట్ వి రిమెంబర్ అండ్ సెలబ్రేట్ ద డే జీసస్ ఎంటరింగ్ ఇంటూ ద జెరూసలేం యాజ్ ఎ సేవియర్ అండ్ కింగ్. ఒక రాజుగా, ఒక రక్షకునిగా యేసుక్రీస్తు ప్రభువారు యొక్క యెరూషలేం పట్టణానికి వచ్చేటువంటి ఈ రోజున మనము దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మట్టల ఆదివారం అని పిలుస్తూ ఉన్నాం. దాని గురించినటువంటి వాక్యము మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 17 వచనాల్లో మనకు కనబడుతుంది పిల్లారా. అలాగే దాని గురించినటువంటి వాక్యము మార్కు సువార్త 1వ అధ్యాయము 11వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల్లో కావచ్చు. లోకా సువార్త 19వ అధ్యాయము 28 నుంచి 44 వచనాలు కావచ్చు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా ఈ యొక్క పామ్ సండే గురించి ఉంది, ఈ యొక్క మట్టల ఆదివారం గురించి ఉంది. ఏంటి మట్టల ఆదివారము అంటే అసలు అక్కడ మట్టల కన్నా ఎక్కువ ప్రాముఖ్యత వేరే దేనికో ఇవ్వబడింది. కానీ ఆ రోజు అక్కడ మట్టలు కనబడుతున్నాయి కాబట్టి మనం ఏమని పిలుస్తున్నాము అంటే దాన్ని పామ్ సండే అని పిలుస్తున్నాం పిల్లరా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ రోజు పామ్ సండేకి వచ్చినటువంటి మనమందరము కూడా ఈ పామ్ సండే రోజున ఇంపార్టెంట్ ఏంటో తెలుసుకోవాలి. ఈ మట్టల ఆదివారం ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మట్టల ఆదివారం యొక్క ప్రాముఖ్యత తెలుస్తుందో అప్పుడు మన జీవితానికి ఉన్నటువంటి విలువ అర్థమవుతుంది. అప్పుడు మనకి ఎందుకు ఈ యొక్క 4 సువార్తల్లో ఇది చెప్పబడింది, ఈ యొక్క మట్టల ఆదివారం గురించి ఎందుకు 4 సువార్తల్లో సువార్తలు చెప్పారు, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ 4 సువార్తల్లో చెప్పి నా ప్రజలతో నేను మాట్లాడాలి అనుకున్నాడు అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతుంది పిల్లారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము, లోకా సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయం ఉన్నటువంటి ఈ 4 చాప్టర్ని మనం స్టడీ చేయం. కానీ నేను క్లుప్తంగా దీని గురించి వివరిస్తాను పిల్లారా. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ యొక్క యూదయ, సమరయ, గలిలయ లాంటి ఇటువంటి ప్రదేశాలన్నీ కూడా తిరిగిన తర్వాత మరి ఆ యొక్క పాలస్తీనా దేశంలో ఆయన పరిచర్య చేసినప్పటి నుంచి 3.5 సంవత్సరాలు అప్పటికే గడుస్తూ ఉంది ఆయన పరిచర్య. 3.5 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినటువంటి ఆయన పరిచర్య చేస్తున్నటువంటి క్రమంలో యెరూషలేములో అనేక మరి సార్లు ఆయన పర్యటించడం జరిగింది. యెరూషలేములో కూడా చాలా ప్రాంతాలు ఆయన దర్శించడం జరిగింది. కాకపోతే యెరూషలేములో ఆయనకు గుర్తింపు లేదు పిల్లరా. ఈ మాట అర్థం చేసుకోవాలి. ఆయన చాలా ప్రాంతాలు తిరిగారు. మరి గలిలయ నదీ తీర ప్రాంతాల్లో అనేక సందర్భాల్లో తిరిగినప్పుడు అక్కడ దెయ్యాలను విడిపించడం జరిగింది. అక్కడ దెయ్యాలు పట్టిన వారిని విడిపించడం జరిగింది. గలిలయ ప్రాంతాల్లో అనేక సూచక క్రియలను చేశాడు. అలాగే మరి సమరయ ప్రాంతాల్లో అనేక మంది మరి వ్యాధిగ్రస్తులను బాగు చేయడం జరిగింది. అనేక మంది పాపంలో ఉన్న వారిని ఆయన లేవనెత్తి పరిశుద్ధ మార్గం వైపు నడిపించడం జరిగింది. ఇలాంటి ఎన్నో మరి ఆ యొక్క ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అలాగే యెరూషలేములో కూడా మరి ఆ యెరూషలేములో ఉన్నటువంటి దగ్గర ప్రాంతాల్లో కూడా దేవుడు దర్శించడం జరిగింది. కానీ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు మాత్రము యేసుని గుర్తించడం మరిచారు. అయితే మనం చూసేటువంటి యోహాను సువార్త 12వ అధ్యాయము, సపోజ్ లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ది గాస్పెల్ ఆఫ్ జాన్. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం చదువుదాం పిల్లరా. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని. అయితే ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం ఏమిటంటే అప్పటి వరకు యేసుని గుర్తించినటువంటి ప్రజలు
అప్పటి వరకు యేసుని చులకనగా చూసినటువంటి ప్రజలు, అప్పటి వరకు యేసు అంటే పలానా జాలర్లకు, పలానా గొర్రెల కాపరులకు, పలానా వడ్రంగి వారికి, లేకపోతే ఆ యొక్క నదీ తీర ప్రాంతాల్లో చేపలు పట్టుకునే వారి దేవుడు అని చెప్పుకున్నటువంటి ప్రజలు, లేకపోతే మరియా యోసేపును పుట్టినటువంటి ఒక సాధారణ మనిషిని చూసినటువంటి యెరూషలేము ప్రజలు, ఈ అధ్యాయంలో యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఇందాక నేను చెప్పినటువంటి 4 సువార్తల్లో కూడా 3 సువార్తల్లో కూడా ఈ ప్రజలు ఏం చేస్తారంటే యేసు వస్తున్నాడు అని తెలియగానే, యేసు యెరూషలేము పట్టణానికి రాబోతున్నాడు అనే విషయం తెలియగానే ఖర్జూరపు మట్టలు పట్టుకుని వేస్తున్నారు. పిల్లారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అప్పటికే ఆ పట్టణంలోకి ఎలా వెళ్ళాలో ఒక ప్రణాళిక కలిగినటువంటి యేసుక్రీస్తు వారు ఒక గాడిద పిల్లలు దాని కోసం ఏర్పాటు చేసుకుని సిద్ధపరచబడినటువంటి ఆ గాడిద ఏదైతే ఉందో, అంతకుముందు ఎవరు ఎక్కలేటువంటి ఆ గాడిదను ఆయన మరి శిష్యుని పంపించి దాన్ని తెచ్చుకోవడం, దాని మీద కూర్చుని యెరూషలేములో ప్రవేశించడం మనం చూస్తూ ఉంటాం. పిల్లారా, మరి ఆ సమయంలో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఖర్జూరపు మట్టలు వేసి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నారు. ఆహ్వానం తెలియజేస్తున్నప్పుడు వాళ్ళు చెబుతున్న మాటలు ఏ విధంగా చూద్దాం. చూడండి, 13వ వచనము, యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనము. జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ఆమేన్, హల్లెలూయా. Blessed is the person, blessed is the Lord who coming in the name of the Lord. Blessed is the person who comes in the name of the Lord. దేవుని నామములో వచ్చినటువంటి వాడికి ఆశీర్వాదం ఉండును గాక. జయము జయము. Victory is the person who is entering into the Jerusalem. యెరూషలేముకు వస్తున్నటువంటి వాడికి విజయం చేకూరును గాక. అంటే వస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని వారు ఎలా చూస్తున్నారంటే, ఇతడు ఒక రాజులాగా చూస్తున్నారు, అతను ఒక రాజులాగా భావిస్తున్నారు. ఇదిగో మన రాజు రాబోతున్నాడు, యెరూషలేమా భయపడకు, ఇక రాజు వస్తున్నాడు, ఈ రాజు మన పట్టణంలోకి వస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ గట్టిగా కేకలు వేసి వెల్కమ్ చెప్తూ ఉన్నారు. లోకాసు వార్తలో కూడా ఏమైంది మరి చెప్పబడినటువంటి మాట ఒకసారి చూద్దాం. చూడండి, లోకాసు వార్త 19వ అధ్యాయము 38వ వచనం. The king who is coming in the name of the Lord. ప్రభు పేరిట వచ్చి రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలంలో మహిమ కలుగును గాక. చూసారా, దేవుని నామములో వస్తున్నటువంటి వాడిగా, రాజుగా ఎవరిని భావిస్తున్నారంటే వీళ్ళు యేసుక్రీస్తుని చూస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన రాజు రాబోతున్నాడు, ఈ రాజు చిరకాలము వర్ధిల్లును గాక. సపోజ్ మన గ్రామంలో కానీ లేకపోతే ఎవరైనా పెద్ద నాయకులు వస్తే మనం ఏ విధంగా అయితే మన నాయకత్వం వర్ధిల్లాలి అని అరుస్తున్నామో, ఆ విధంగా అంతకు మించి గట్టిగా కేకలు వేస్తున్నారు ఈ యెరూషలేము ప్రజలందరూ కూడా. అయితే ఈ యెరూషలేము ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇంతగా ఆహ్వానించడానికి గల కారణం ఏమిటి? అంతకు ముందు ఎన్నడూ కూడా యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళు అలా చూడలేదు, కానీ ఏ సందర్భంలో వాళ్ళు చూస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? కొద్ది రోజుల క్రితమే యేసుక్రీస్తు ప్రభువు వారు లాజరును లేపారు సమాధిలోంచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చనిపోయినటువంటి లాజరును బతికించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారికి వీళ్ళు వెల్కమ్ చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వారారా, సూచక క్రియలను బట్టి వాళ్ళు సంతోషించి, అరే మనం ఇంతకాలము చూసినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, ఇతను ఒక రాజు, చనిపోయిన వారిని సహితము తిరిగి లేపుతున్నాడు. అప్పుడెప్పుడో మనం విన్నామే ఆ ప్రాంతంలో కుష్టు వారిని బాగు చేశాడని, అప్పుడెప్పుడో మనం విన్నామే ఆ ప్రాంతంలో మరి చాలా జ్వరంతో బాధపడుతున్నటువంటి వారిని, లేకపోతే దయ్యాలతో ఉన్నటువంటి వారిని, దయ్యాలను బట్టి మరి బాధపడుతున్నటువంటి వారిని శాపగ్రస్తులను సహితం విడిపించినటువంటి వాడు ఇప్పుడు మన యెరూషలేముకు వస్తున్నాడు అని చెప్పి వాళ్ళు సంతోషించి కేకలు వేస్తున్నారు. అయితే అంతకు ముందు కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి లాజరు సంఘటనను గుర్తిరిగి వాళ్ళందరూ కూడా ప్రభువుకు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టుడే టు రిమెంబర్ హౌ డు యూ ఇన్వైట్ జీసస్ ఇన్ యువర్ లైఫ్. ఈ రోజు నువ్వు గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? అక్కడ జరిగిన సూచనలను బట్టి యేసుక్రీస్తుని వారు వెల్కమ్ చెప్తున్నారు. ఈ రోజు హౌ డు యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ జీసస్? నీవు ఏ విధంగా యేసు ఒకవేళ నీ గృహానికి వస్తే ఆహ్వానం తెలియజేస్తావు అనేది టుడేస్ ఇంపార్టెంట్ మ్యాటర్. ఈ రోజు మన వాక్యం యొక్క ముఖ్య సారాంశం ఏమిటంటే
క్రీస్తు ప్రియమైన వాళ్ళారా, యెరూషలేముకు వస్తున్నటువంటి ఆ యేసుని వాళ్ళు ఒక రాజుగా చూస్తున్నారు. రాజు మన యొక్క పట్టణంలోకి రాబోతున్నాడని వాళ్ళు ఆహ్వానం తెలియజేస్తే మరి నువ్వు ఏ విధంగా దేవుని స్వీకరిస్తున్నావు? ఒకవేళ దేవుని ప్రభుని నువ్వు స్వీకరించినట్లయితే స్వీకరించినటువంటి ప్రభుని నువ్వు ఏ విధంగా భావిస్తున్నావు అనేటువంటి లెసన్స్ ఈరోజు మనం నేర్చుకోవాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అంత గొప్ప సంబరాల మధ్య వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ప్రభుకి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నారు. మరి అంత గొప్పగా మరి బుర్రాధ్వనుల మధ్య, మరి గొప్ప గొప్ప నాట్యాల మధ్య, అరుపుల మధ్య, కేకల మధ్య వస్తున్నటువంటి యెరూషలేములోకి వస్తున్నటువంటి ఆయనకు వీళ్ళందరూ కూడా వెల్కమ్ చెప్తారు. రండి ప్రభువా, రండి, రండి ప్రభువా, రండి అని చెప్పి మంటలో వేసి వాళ్ళందరూ కూడా ప్రభుని ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నారు కదా. ఈరోజు మనం ఏ విధంగా ప్రభుని ఆహ్వానం తెలియజేస్తున్నాం అనేది గమనించాలి. ఇఫ్ జీసస్ కమ్స్ టుడే, హౌ డు యు ప్రిపేర్ యువర్ సెల్ఫ్? ఒకవేళ యేసు ఈ రోజే కనుక వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆయన ఎదుర్కోవడానికి అనేది ఆలోచించాలి. అయితే అందులో చాలా అర్థం దాగి ఉంది పిల్లారా. యేసు ఈ రోజే వస్తే యెరూషలేములో ప్రజలు చూపించినట్టుగా మట్టలు చూపించి నువ్వు ఆహ్వానం తెలియజేస్తావా? ఒకవేళ యేసు ఈ రోజే వస్తే నువ్వు ఏ విధంగా ఎదుర్కొంటావు, ఏమి చూపించి వెళ్తాం చెప్తావు అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేర్చుకోవాలి లెసన్స్. దేవునికి నేర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు మట్టలు పట్టుకుని ఆధారం, మట్టల ఆధారం అని చెప్పి సంఘానికి వచ్చినటువంటి నేను దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? In those days, the Israelites are given a grand welcome to me. So how do you invite? అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. నువ్వు ఎలా ఇన్వైట్ చేస్తున్నావు? ఈ రోజు ఒకవేళ నేను వస్తే నువ్వు ఎలా ఇన్వైట్ చేస్తున్నావు? అయితే ఈరోజు ఈ మాటను మీరు అర్థం చేసుకుంటే కనుక నేను దీంట్లో కొన్ని విషయాలు చెప్తాను పిల్లారా. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు ఒక గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు. ఎవరికంటే ప్రభు. యెరూషలేములో ఉన్నటువంటి వారు ప్రభువుని ఆహ్వానించడానికి, ప్రభువు యెరూషలేములోకి రావడానికి చాలా 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 రీజన్స్ ఉన్నాయి. కారణం ఏమిటంటే వీళ్ళందరూ కూడా ప్రభువుని ఒక కింగ్ లాగా చూస్తున్నారు. మరికొంతమంది ఒక సేవియర్ లాగా చూస్తున్నారు. కొంతమంది రాజులాగా చూస్తున్నారు ప్రభువుని, కొంతమంది రక్షకులాగా చూస్తున్నారు, మరికొంతమంది ఈయన స్వస్థపరచుకోవడానికి చూస్తున్నారు, కొంతమంది అయితే ఇతడు చనిపోయిన వారిని తిరిగి లేపుతాడని చూస్తున్నారు. ఆ విధంగా వాళ్ళందరూ భావించి, అమ్మో మన మధ్యకు వస్తున్నటువంటి దేవుడు ప్రభువు మామూలు ప్రభువు కాదు, మన మధ్యకు వస్తున్నటువంటి రాజు మామూలు రాజు కాదు, అతడు కుంటి వారిని బాగు చేయవాడు, చెవిటి వారిని బాగు చేయవాడు, కుష్ఠవాన్ని మరి ఆ కుష్ఠం నుంచి మన యొక్క వ్యాధి, శాపగ్రస్తమైనటువంటి వ్యాధి నుంచి బాగు చేయవాడు. మరింతగా చెప్పుకోవాలంటే కొద్ది రోజుల క్రితమే లాజర్ని తిరిగి లేపినటువంటి వాడు, మృతుని సహితము లేపేటువంటి రాజు మన రాజు అని మనందరూ గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు పిల్లరా. ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరి బానిసత్వంలో ఉన్నారంటే, ఎవరి కింద ఉన్నారు అంటే, ఎవరి కింద పరిపాలిస్తున్నారంటే, ఎవరి కిందన వాళ్ళందరూ కూడా ఉన్నారంటే రోమా సామ్రాజ్యంలో రోమా అధికారుల మధ్య వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. అంటే బానిసలు అని అనకూడదు, కానీ కొంతమంది బానిసలు ఉన్నప్పటికీ కూడా యెరూషలేములో యూదులు మాత్రము చాలా మత పెద్దలుగా, మత అధికారులుగా వాళ్ళందరూ తిరుగుతున్నారు. అయితే అక్కడ ప్రజలు మాత్రము ప్రభువులో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్స్ ని వాళ్ళు గుర్తించి వెల్కమ్ చెప్తారు పిల్లారా. అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువుని ఆహ్వానం తెలియజేస్తే యెరూషలేములో వస్తున్నటువంటి యేసు వీళ్ళందరినీ ఏ విధంగా చూస్తున్నాడు అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే మనమందరం కూడా కొన్ని ఉద్దేశాలు కలిగి సంఘానికి వస్తూ ఉంటాము, మనమందరం కూడా కొన్ని ఉద్దేశాలు కలిగి సంఘంలో ప్రార్థిస్తూ ఉంటాము, వాక్యం వింటాము. ఆ విధంగా ఉంటే ప్రభు సంఘంలోకి వచ్చినటువంటి నిన్ను నన్ను ఏ విధంగా చూస్తున్నాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రియమైన వాళ్ళారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని ఉద్దేశాలు కలిగి, కొన్ని అవసరతలు కలిగి, కొన్ని నిర్ణయాలు కలిగి మనం దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థించి వాక్యం మీద వెళ్తున్నటువంటి మనము ఇటువంటి ఆలోచన కలిగి ఉంటే మన ప్రార్థనలో విని మన స్తుతుల పైన ఆశీర్వదించినటువంటి దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ విషయాలు కూడా మనం గ్రహించాలి. అది ఏ విధంగా ఉంటాయంటే, గాడిద మీద కూర్చుని వస్తున్నటువంటి దేవుడు రాకు కారణము మొదటి కారణం ఏమిటంటే, పాత నిబంధన గ్రంథంలో ఆల్రెడీ చెప్పబడింది. ఏమని చెప్పలేమంటే జకర్యా గ్రంథం చూద్దాం చూడండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో ఆల్రెడీ ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఏమనంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి, మీ రాజు నీతిమంతుడును రక్షణ వాడును
దీనుడై గాడిదను దానికి స్తోత్రం. ప్రవచనాలు చెప్పబడ్డాయి కదా, జకర్యా గ్రంథం కావచ్చు, యెషయా గ్రంథం కావచ్చు, ప్రవచనాలు ప్రవచించాలి. ఏంటంటే ఇదిగో రాజు రాబోతున్నాడు యెరూషలేములోకి అని చెప్పి ముందుగానే ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆ ప్రవచనాలు, ఆ లేఖనాలు నెరవేర్చడానికి గాడిద పిల్ల మీద ఇప్పుడు యేసుక్రీస్తు వారు వస్తున్నారు. ఆ రోజుల్లో గాడిద పిల్ల మీద రావడం అనేది కామన్. ఎవరైనా గొప్ప నాయకులు కానీ లేకపోతే ప్రముఖ వేత్తలు కానీ 10 మందిలోనూ బాగా పలుకుబడినటువంటి వారిని వాళ్ళు ఏం చేస్తారు అంటే గాడిద మీద తీసుకువస్తారు. కారణం ఏంటంటే ఈ గాడిద బరువు బాధ్యతలు స్వీకరించేటువంటి దానిగా ఉంది, నెమ్మదికి సాదృశ్యంగా ఉంది, పీస్ మేకర్గా ఉంది. కాబట్టి ఈ యొక్క శాంతికి రాజుగా ఉన్నటువంటి వాడు, లేకపోతే బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి పెద్దవారిని గౌరవించేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గాడిద తల మీద ఎక్కి తీసుకొస్తూ ఉంటారు. అయితే ఆ విధంగా యేసుక్రీస్తు వారు లేఖనాలను సంపూర్ణం చేయడానికి, యెరూషలేము గురించి ముందుగా చెప్పబడినటువంటి లేఖనాలను నెరవేర్చడానికి యెరూషలేముకు వస్తున్నట్లయితే ఆ యొక్క వస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు వీళ్ళు చేస్తున్నటువంటి సంబరాలన్నీ చూస్తున్నారు, వీళ్ళు చెప్పినటువంటి ఇన్విటేషన్ అంతా చూస్తున్నారు. చాలా బాగుంది, చాలా సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రభా నువ్వు రావాలి, నువ్వు రాజు, నువ్వు గొప్పవాడివి, నువ్వే మాకు ఇంకా మాకు రోమా సామ్రాజ్యంతో పని లేదు, ఇక నువ్వు ఉంటే చాలు మేము పరిపాలిస్తాం అంతా అన్న విధంగా మనందరూ భావిస్తుంటే యేసుక్రీస్తు ఏ విధంగా వాళ్ళ ఇన్విటేషన్ స్వీకరిస్తున్నారో తెలుసా పిల్లారా? ఏ విధంగా యేసుక్రీస్తు వారు వాళ్ళందరినీ ఉద్దేశించి అనుకున్నాడో తెలుసా మనసులో? చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము. అయితే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 9వ వచనంలో దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని చెప్పి వీళ్ళందరూ కేకలు వేస్తూ ఉంటారు. యెరూషలేములోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ దృశ్యాలన్నీ కూడా మొత్తం మారిపోతూ ఉంటాయి. ఆ యొక్క యెరూషలేములోకి అడుగు పెట్టగానే దేవుడు మందిరం వైపు చూస్తూ ఉంటాడు. ఆ మందిరం ఏమో దొంగల మందిరంలా ఉంటుంది, దేవాలయం దొంగలతో నిండిపోతుంటుంది, వ్యాపారంతో నిండిపోతుంటుంది. యెరూషలేములో ఆ యొక్క సన్నివేశాలన్నీ కూడా చాలా దారుణంగా ప్రభు కనబడుతూ ఉంటాయి. అయితే అంతకన్నా ముందుగా మనం చూద్దాం, చూడండి. యోహాను సువార్త లోకాసువార్త 19వ అధ్యాయము. లోకాసువార్త 19వ అధ్యాయము 39వ వచనం చదువుతాం, చూడండి. 39 నుంచి లోకాసువార్త 19వ అధ్యాయం 39 నుంచి. ఏ సమూహంలో ఎవరైతే కేకలు వేసి ప్రభువా నీకు జయమని చెప్పారో ఆ సమూహంలో ఉన్నటువంటి కొందరు పరిసయ్యులు బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా వారిని చూసి మీరు ఊరుకుంటుని అలా ఈ రాళ్ళు కేకలు చెప్పుచున్నాను అంటాడు. అంటే కాదు, ఏమర్థమవుతుందంటే ఈ వెల్కమ్ చెప్పినటువంటి వారిలో ప్రభు శిష్యులు కూడా ఉన్నారు, ప్రభుని స్వీకరించేటువంటి వారు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వీళ్ళతో కలిశారు, యెరూషలేముతో కలిశారు. అయితే వీటన్నిటిని చూసి అన్నటువంటి పరిసయ్యులు యూదులు వాళ్ళు లేకపోతున్నారు. వాళ్ళు అన్నారు, ఎందుకు ఇంత అల్లరి, నువ్వు వస్తే ఎందుకు ఇంత అల్లరి, వీళ్ళందరినీ కూడా కాముకోవడం చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే 41వ వచనంలో ఆ సన్నివేశం అయిన తర్వాత ఆయన పట్టణము సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా చదువుతాం, చూడండి. ఆయన పట్టణము సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి. చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు, సంబరాలు చేశారు, పెద్ద పెద్ద కేకలు వేశారు. యేసుక్రీస్తు వారు ఆ యొక్క అరుగుల మధ్య, కేకల మధ్య, మంటల మీద, గాడిద పిల్ల మీద వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఎంటర్ అవ్వగానే ఏడుస్తున్నారు. ఆ ఏడుస్తూ 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 అని చెప్పేటువంటి మొట్టమొదటి మాట ఏంటో తెలుసు? 42వ వచనంలో నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైనటువంటి సంగతులను తెలుసుకుని నాకెంతో కాదు, నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేమా, ఇప్పుడైనా నువ్వు ఈ సంగతులు తెలుసుకుంటే చాలా మంచిది. ఇప్పటికైనా నువ్వు ఈ సంగతులు తెలుసుకోవాలి.
సంఘానికి వస్తున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇప్పటికైనా నువ్వు ఈ సంగతులు తెలుసుకుంటే నీకు మంచిది. ఏ సంగతులు అంటే సమాధాన సంబంధమైనటువంటి సంగతులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు అని నువ్వు అడిగినప్పుడు దేవుడి నామములో, మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నువ్వు బాప్తిసం పొందావే, దేవునికి ఇన్వైట్ చేసావు కదా నీ హృదయంలో, ప్రభువా నువ్వే నా సొంత రక్షకుడు అని. ఏమైపోయింది అంటే నువ్వు పాడుతున్నటువంటి పాటలు చూసి, నువ్వు వేసుకున్నటువంటి మాటలు చూసి, నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు అడుగుతున్నాడు ఏమనంటే, నువ్వు ఈ దినమందైనా నువ్వు సమాధాన సంగతులు తెలుసుకోకపోతే వ్యర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా ఎంత వెల్కమ్ చెప్పారు చూసారా? వీళ్ళందరినీ చూసి దేవుడు అరుపుల మధ్య కేకల మధ్య వస్తుంటే చెప్పి చూసారా? ఇతని మనసులో ఏముందో తెలుసా? నా ప్రభువైనటువంటి రక్షకుడు యేసుక్రీస్తు మనసులో ఏముందో తెలుసా? వీళ్ళందరూ కూడా కేకలు వేస్తున్నారు. ఏంటంటే హోసన్నా హోసన్నా కేకలు వేస్తున్నారు. అది దేవుడికి తెలుసు. ఒక సమయంలో సమయాలు దగ్గర పడుతున్నాయి. మరికొద్ది రోజుల్లో నన్ను హోసన్నా అని పిలిచిన వారే ఏమని పిలుస్తారో తెలుసా? సిలువ వేయండి అని పిలుస్తారని ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ప్రజలైతే హోసన్నా అన్నారో, ద సేమ్ పీపుల్, జీసస్ నోస్, ద సేమ్ పీపుల్ విల్ కాల్ క్రూసిఫై క్రూసిఫై. జీసస్ నోస్ దేర్ హార్ట్. దేవునికి వాళ్ళ హృదయాలు తెలుసు. ఇప్పుడైతే వీళ్ళ హోసన్నాని పిలుస్తున్నారు. మమ్మల్ని రక్షించేవాడేవి నువ్వే, మమ్మల్ని రక్షించు ప్రభువా, సేవ్ మీ, హోసన్నా రక్షకుడా అని పిలుస్తున్నారు. కానీ ఇదే రక్షకుని చంపేయండి చంపేయండి అని చెప్పి వీళ్ళు అరిచేటువంటి రోజులు దగ్గర పడతాయని నా దేవునికి తెలుసు. అందుకనే ఆ గాడిద పిల్ల మీద వస్తున్నటువంటి ఆయన హృదయం వేరే విధంగా ఉంది. అరుస్తున్నటువంటి కేకలు వేసినటువంటి వీళ్ళ అరుపులు వేరేగా ఉన్నాయి పిల్లరా. వాళ్ళ మనసులు వేరేగా ఉన్నాయి, వీళ్ళ మనసులు వేరేగా ఉన్నాయి. ఆహ్వానం చెప్పే వాళ్ళు మనసులు వేరేగా ఉన్నాయి. ఈ రోజు సంఘానికి వస్తాడని మన మనసులు ఏ విధంగా ఉన్నాయని దేవుడు అడుగుతున్నాడు. ఒకవేళ దేవుడు ఈ సమయంలోనే వస్తే నువ్వు ఎదుర్కొంటావా ఆయన్ని? ఒకవేళ ఎదుర్కొంటే నీ గురించి ఆయన ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు? ఇంకా వీడు మారలేదే, ఇంతకాలము వీడు ఎలా ఉన్నాడు, ఇంతకాలము సంఘానికి వస్తున్నాడు, ఇంతకాలం నుంచి ఎలా ఉన్నాడు, కానీ వీడు పాపంలోంచి బయటపడలేదే అని ఏడ్చే విధంగా దేవుడు ఉంటాడని కోసం అని ఆలోచించాలి. There is so much contrast between హోసన్నా and crucify. హోసన్నా అనడానికి, క్రూసిఫై అనడానికి, నిన్ను చంపేయండి అనడానికి, నువ్వే మా రక్షకుడు అనడానికి చాలా అర్థం ఉంది పిల్లారా. ఈ రెండింటి అర్థాల మధ్యన మీరు ఏ విధంగా ఉన్నారనేది దేవుడు ఈరోజు ఆలోచించుకోమని చెబుతూ ఉన్నాడు. అయితే ఈ పామ్ బ్రాంచెస్ మీరు తీసుకున్నటువంటి ఈ మట్టలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే విక్టరీకి సాదృశ్యంగా ఉన్నాయి, జయించడానికి సాదృశ్యంగా ఉన్నాయి. మరి ఏం జయించడాన్ని యేసు ప్రభువుని వీళ్ళు ఆహ్వానం చేస్తున్నారు అంటే ఈ రోమా సామ్రాజ్యాన్ని జయించేటువంటి వాడు వస్తున్నాడని చెప్పి వీళ్ళ మట్టలు వేస్తున్నారు. ఈ రోజు సంఘాన్ని నువ్వు మట్టలు తీసుకొచ్చావే, ఈ మట్టల్ని నువ్వు ఏ విధంగా మరి తీసుకొస్తూ ఉన్నావు? నిజంగా పాపాన్ని జయించావని ఈ మట్టలు చూపిస్తూ ఉన్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మట్టలు పట్టుకొని నువ్వు సంఘానికి వస్తున్నావు కదా, ఈ మట్టలో ఈ యొక్క శ్రమ అనుభవాన్ని చూపిస్తూ ఉన్నావా? ఈ మట్టలో నువ్వు పాపాన్ని విడిచిపెట్టావన్న నీ హృదయాన్ని చూపిస్తూ ఉన్నావా? అయితే దేవుడికి తెలుసు, దిస్ ఈస్ నాట్ మై విక్టరీ విచ్ ఇస్ దీస్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్. వీళ్ళు చూస్తున్నటువంటి, వీళ్ళు ఆలోచిస్తున్నటువంటి విజయం కాదు ఇది. గాడిద పిల్ల మీద ఎక్కినటువంటి నా దేవుడికి తెలుసు ఏంటంటే ఈ వ్యక్తి త్వరలో రాబోతుంది. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలో దట్ ఈస్ ద రియల్ విక్టరీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని ఉద్దేశించి ప్రభువారు యెరూషలేము పట్టణానికి వస్తున్నారు. వచ్చిన తర్వాత వీళ్ళు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన తర్వాత ప్రభు ఏడుస్తున్నాడు. నువ్వు ఇక మారవా? అంతేనా? ఇప్పటికైనా సమాధాన సంగతి తెలుసుకో. నీ పూర్వీకులు, నీ పితరులు చెప్పినటువంటి వాక్య లేఖనాలను అర్థం చేసుకో. అర్థం చేసుకుంటే నీ జీవితం బాగుపడుతుంది. దేవునికి స్తోత్రం. లేకపోతే మన జీవితాలు మార్చబడవు. ఆ రోజు యెరూషలేము జీవితాలు మార్చబడలేదు, వారి ఆలోచన కూడా తట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మరణాన్ని జయించడానికి లోకానికి వచ్చేట్లేదా, అంతేగాని నాయకత్వాన్ని, అధికారాన్ని దక్కించుకోవడానికి కాదు.
అక్కడ ప్రజలు కొంతమంది, ఇందులోనే మరికొంతమంది యేసుని చూడడానికి రాలేదు. కొంతమంది లాజరుని చూడడానికి వచ్చారు. అరే యేసు వెనకాల ఆ చనిపోయిన వాడు వస్తున్నాడేమో చూద్దామని చెప్పి కొంతమంది వచ్చారు. కొంతమంది అరే ఇతనే కదా ఆ యొక్క జాలర్ను వేసుకుని తిరుగుతూ ఉంటాడు అని చూడడానికి కొంతమంది వచ్చారు. కొంతమంది అరే ఇతనే కదరా ఆ యొక్క గ్రామంలో దయ్యాలు పట్టిన వాడిని విడిపించాలని కొంతమంది వచ్చారు. అరే వ్యభిచారం ఆ స్త్రీ వ్యభిచారం నుంచి తప్పించి ఇక నుంచి నువ్వు పరిశుద్ధంగా బ్రతుకని చెప్పిన వాడిని చూద్దామని కొంతమంది వచ్చారు. కొంతమంది అసలు ఇతను ఎలా ఉంటాడో చూద్దామని కొంతమంది వచ్చారు. కొంతమంది ఇక ఇదే నీకు ఫైనల్ డే అని చెప్పి పిలిచిన వారు కూడా దాంట్లో ఉన్నారు. ఈ విధంగా చాలా ఆలోచన మధ్య, చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ మధ్య యేసుక్రీస్తు యెరూషలేములో అడుగుపెట్టిన రోజు ఈ మంటల ఆదివారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎన్నో మంటల ఆదివారం రోజున ఎన్నోసార్లు మనం మాటలు పట్టుకుని మన ఆదివారం సంఘానికి వచ్చినటువంటి దేవుడు నేను అడుగుతున్నాడు, హౌ డూ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ మీ? నువ్వు ఎలా సిద్ధపరచుకుంటావు నా కోసం ఆన్ దిస్ పామ్ సండే? దిస్ ఇస్ వాట్ యు హావ్ టు థింక్ అబౌట్. దీని గురించి మనం ఆలోచించాలి. 118వ కీర్తన 26లో ముందుగానే చెప్పబడింది, బ్లెస్డ్ ఇస్ హీ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జస్ట్ రిమెంబర్, 4 గాస్పల్స్ లో ఎక్కడా కూడా ఏ సువార్తికుడు కూడా దీన్ని విడిచిపెట్టలేదు. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ దేవుడికి ముందుగానే తెలుసు హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. therefore we are remembering the palm Sunday. మనం ఈరోజు పామ్ సండేని గుర్తుంచుకుంటామంటే కారణం అదే పిల్లరా. ఎందుకంటే ఈ యొక్క రోజు మొదలుకొని ఈ వారం అంతా కూడా మనం ప్యాషన్ వీక్ అంటాం. అంటే శ్రమల వారము. యేసుక్రీస్తు పడిన శ్రమలు ప్రతిదీ కూడా ఇంతవరకు ఆయన అనుభవించిన శ్రమలు ఒకలా ఉంటే ఇక నుంచి భయంకరమైన శ్రమలను అడుగు పెట్టబోతున్నారు. ఆ శ్రమల గురించి గాలి మీద కూర్చున్నటువంటి నా దేవునికి తెలుసు. రాబోతున్నటువంటి శ్రమల గురించి ఆయనకు తెలుసు. అయితే ఇక్కడ ప్రజల్లో సంబరాలు మొదలైనవి. ఇలా ప్రజల్లో వేరే ఆలోచనలు ఉన్నాయి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మనకు కూడా ఈ యొక్క లోకంలో చాలా మంది చాలా రకాలుగా ఇన్వైట్ చేస్తూ ఉంటారు. మన గురించి కూడా చాలా మంది గొప్పలు చెప్తూ ఉంటారు. మన గురించి కూడా మన పక్కన వారు చాలా రకాలుగా పొగుడుతూ ఉంటారు. కానీ ఈ పొగిడిన వారే, ఈ పొగడ్తలు ఎవరైతే చెప్పారో, ఎవరైతే అరే నువ్వు సూపర్, ఎవరైతే నువ్వు చాలా బెటర్, ఎవరైతే నువ్వు హీరో, అది ఇదని పొగడారో వీళ్ళందరూ కూడా నీ గురించి ఎలా చెబుతారంటే యేసుక్రీస్తు గురించి క్రూసిఫై అన్నట్టు ప్రజలు ఆఫ్టర్ నీ గురించి నా గురించి బ్యాడ్గా చెప్పలేరా? ఆలోచించాలి. దేవాది దేవుని గురించే చంపేయండి అని చెప్పినటువంటి వీళ్ళు, ఒకప్పుడు హోసన్నా అనే గీతం పాడేటువంటి వీళ్ళు క్రూసిఫై, ఇతన్ని సిలువ వేయండి అని చెప్పారే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన చుట్టూ ఉంటున్నటువంటి సమాజం చాలా భయంకరంగా ఉంది. చాలా భయంకరమైన మనుషుల మధ్య మనం నివసిస్తూ ఉన్నాం. ఈరోజు మన పక్కన కూర్చుని మనం పొగిడేవారు, ఈరోజు మన గురించి పాజిటివ్గా చెప్పేవారు, ఈరోజు డబ్బు ఉందని చెప్పి మన చుట్టూ తిరిగేవారు, ఈరోజు అధికారం ఉందని చెప్పి మన చుట్టూ తిరిగేవారు. రేపొద్దున దే స్పీక్ సో బ్యాడ్లీ. దాంట్లో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. ఈరోజు మన పక్కన కూర్చుని మనల్ని పొగిడేవారు, రేపొద్దున మన గురించి చాలా బ్యాడ్గా చెప్తే మన ఆశ్చర్యపోవడం అవసరం లేదు. కాబట్టి మనం ప్రిపేర్ చేసుకోవాలి. We have to prepare ourselves for Jesus, not for somebody. మనుషుల కోసం కాదు ఈ లోకంలో నువ్వు సిద్ధపాటు కలగాల్సింది. ఎవరి కోసం అంటే దేవుని కోసం సిద్ధపాటు కలిగి నువ్వు ఉండాలి. ఏదో రోజున ఆయన యెరూషలేముకు వస్తున్నట్టుగానే ఈ లోకానికి రాబోతున్నాడు. ఆ యొక్క మధ్యాకాశాల మీద రాబోతున్నాడు. అప్పుడు ఈ సంఘం ఎత్తబడబోతుంది. ప్రియమైన సంఘమా, ఆ ఎత్తబడేటువంటి సంఘంలో నువ్వు నేను ఉండాలి. ఈ మాటలు ఈ రోజు బెన్ని సేవలు చెప్తుంది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల ద్వారా ఎప్పుడో చెప్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు పత్రిక చూద్దామా ఒకసారి. ద బుక్ ఆఫ్ జేమ్స్, యాకోబు పత్రిక 5వ అధ్యాయము చాప్టర్ 5 verse 8. ప్రభు రాగా సమీపించుచున్నది. ద డే ఆఫ్ ద లార్డ్ ఇస్ సో నియర్. మీరును ఓపిక కలిగి ఉండండి. హ్యావ్ పేషెన్స్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓపిక కలిగి ఉండండి. ఎందుకంటే త్వరలో రాబోతున్నాడు. ఏ విధంగా అయితే యెరూషలేములో ఎంటర్ అయ్యాడో ఈ రక్షకుడు, ఈ దేవుడు త్వరలో రాబోతున్నాడు. అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు. దినాలు దగ్గర పడ్డాయి, రోజులు చాలా చెడ్డగా ఉన్నాయి. ప్రేమ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు లాంటివి ప్రభు కొరకే చాలా బ్యాడ్గా మాట్లాడారే. ఎన్నో మహత్కారాలు చేసినటువంటి
దేవుని గురించే వీళ్ళు చాలా సింపుల్ గా సిలువేయమని చెప్పారు. రేపు పొద్దున్న ఈ రోజు ఎవరినైతే నువ్వు నమ్ముతున్నావో, ఈ రోజు ఎవరినైతే నువ్వు బలంగా నమ్మి విశ్వసిస్తున్నావో, రేపు పొద్దున అదే వ్యక్తులు నిన్ను బ్యాడ్ గా పబ్లిక్ లో చూపించడానికి సిద్ధమైన సరే నువ్వు ఆశ్చర్యపోవద్దు. కాబట్టి జాగ్రత్త పడు. నువ్వు ప్రజల కోసం కాదు నువ్వు ప్రిపేర్ చేసుకోవాల్సింది, రాబోతున్న ప్రభు కోసం నువ్వు ప్రిపేర్ అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ మాటలు ఈ ఆదివారం నీకు ఎందుకు అనిపిస్తున్నాడంటే, హౌ డు యు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు ఎలా సిద్ధపడతావు? ఒకవేళ ఈ సర్వీస్ అయిన తర్వాత నువ్వు వస్తే ఏంటి ఈ పరిస్థితి? వీళ్ళకలాగా బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉన్నావా? వీళ్ళ బయట కేకలు వేస్తారు కానీ లోపల కుళ్ళు పట్టిన వీళ్ళ హృదయాలు చాలా భయంకరంగా ఉన్నాయి. వాళ్ళ హృదయాలు మాత్రమే కాదు, వాళ్ళు నివసిస్తున్న ప్రదేశాలు కూడా అలాగే ఉన్నాయి. యెరూషలేము మహాపట్టణంలో దేవాది దేవుడు అడుగు పెట్టగానే దొంగల సౌండ్ అని కనబడింది. దొంగలు నివసిస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు దేవాలయాలు వ్యాపారంగా మారిపోయినాయి. దేవుడు అసహించుకున్నాడు వాళ్ళని చూసి. చాలా భయంకరమైనటువంటి పాపులుగా చూస్తున్నటువంటి ఆ గలిలయ ప్రజల యొక్క హృదయాలు చాలా నిర్మలంగా ఉన్నాయి. దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళ హృదయాలు చాలా బాగున్నాయి. వాళ్ళు వ్యాధులతో ఉన్నారు, బాధతో ఉన్నారు, కానీ చాలా హృదయాలు చాలా బాగున్నాయి. దేవుడు వారు బాగు చేయగానే వాళ్ళు వెంబడించడం మొదలు పెట్టారు. కానీ దేవుడు వారం అని చెప్పి దేవుడు మా కులం అనేయండి, ఈ దేవుడు మా కులస్తుడేనండి, ఈ దేవుడు మాకు బాగా దగ్గరండి, ఈ దేవుడు మేము కొలుస్తామండి, మేము కొలిచేటువంటి మా దేవతండి, మా దేవుడిని చెప్పుకున్నావే. హౌ డు యు ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్? ఆలోచించు. మేము పుట్టుకతో క్రైస్తవులం అండి, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి విశ్వాసంలో అని చెప్పుకుంటున్న నువ్వు దేవుడు వస్తే నీ హృదయం ఏ విధంగా ఉందో ఆలోచించుకో. సహోదరులారా, ప్రభు రాకడకు ఓపిక కలిగి ఉండడి. ఈ ఓపికతో పాటుగా నువ్వు ఎప్పటికప్పుడు నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే ఈ రోజు పామ్ సండే రోజున యెరూషలేములోకి గాడిద తెర మీద వస్తున్నటువంటి ఏ దేవుడు రేపొద్దున గుర్రాల మీద రథశబ్దాలతో ఆ యొక్క బయసాకాశం మీదకి వచ్చి దీని కోసం చూడబోతున్నాడు. అప్పుడు కూడా ఈ యెరూషలేము ప్రాంతంలో ఈ యెరూషలేము ప్రజల్లాగా మనం ఉంటే దేవుడు అసహించుకుంటాడు. అప్పుడు అసహించుకుంటే ఇక మార్పు చెందడానికి అవకాశం ఉండదు పిల్లగా. అప్పుడు మార్పుగా సమయం ఉండదు, అప్పుడు డైరెక్ట్ గా పాతాళమే. కాబట్టి ఇప్పుడు పరలోకానికి వెళ్ళడానికి ఇంకా దేవుడు చాలా మార్గాన్ని మన కోసం సరళం చేసి ఉంచాడు. కాబట్టి ఇంకా సమయం ఉంది. కాబట్టి ఓపికతో మనం సిద్ధపడి కలిగి ఉండాలి. ఈ మాటలు నమ్మి విశ్వసించి, ప్రభా ఈ రోజు మాటల ఆధ్వర్యానికి సంఘానికి వచ్చినటువంటి నేను నా హృదయాన్ని ముందు పెడుతూ ఉన్నాను. ప్రభా తండ్రి హియర్ ఐ యామ్ అని చెప్పి నువ్వు నిజంగా ధైర్యం కలిగి నీ జీవితాన్ని దేవునికి ముందు పెట్టి ఆహ్వానం తెలియజేస్తున్నామా? ఆ విధంగా మనం చేయగలమా? జక్కయ్య ఆహ్వానించాడు దేవుణ్ణి. జక్కయ్యని ఒక పాపిగా చూస్తున్నాడు. ఎందుకంటే హీఈస్ ద ట్యాక్స్ కలెక్టర్. సుంకరపు గుర్తుతాడని చెప్పి ప్రజలందరూ పాపి రాయించుకోవడం మొదలు పెట్టారు. ఇది వడ్డీ వసూలు చేసేవాడు అని చెప్పి అసహించుకోవడం మొదలు పెట్టారు. అలాంటి వాడు చెట్టు ఎక్కినప్పుడు నా దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హి ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ జీసస్. ఎలాగైనా యేసుని చూడాలనుకున్నాడు. ఈ ప్రజలు కూడా యేసుని చూడాలి అని చెప్పి ఆహ్వానం తెలియజేశారు. కానీ వాళ్ళకి వీళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది. దేవుడు ఒక కులాన్ని బట్టి, దేవుడు మనుషుల యొక్క కులాన్ని, మనుషుల ఆకారాన్ని, మనుషుల యొక్క డబ్బుని, మనుషుల యొక్క పదవుల్ని చూసేవాడు కాదు. దేవుడు హృదయాన్ని చూసేవాడు, హృదయాన్ని పరిశోధించేవాడు. కాబట్టి దేవుడు ఒకవేళ ఇక్కడ గాడిద మీద వస్తున్నప్పటికీ కూడా ఆల్రెడీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్. జీసస్ ఆల్రెడీ ప్రిపేర్డ్. ఆయన అన్నిటికీ సిద్ధపాటు కలిగి ఉన్నాడు. నేను మరణానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి నా దేవుడికి తెలుసు. అయితే ఇక్కడ పిలిచేటువంటి వాళ్ళేమో మాకు ఒక లీడర్ వస్తాడని చూస్తున్నారు, కానీ నేను ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాడు. మనం కూడా ప్రిపేర్ అయి ఉండాలి. ఆయన ఒక మాదిరికరనే నాకు చూపిస్తూ ఉన్నాడు. రేపు పొద్దున్న ఇటువంటి శ్రమైన నీ జీవితంలో రావచ్చు, నువ్వు ప్రిపేర్ అయిపో ఉండాలి. ప్రజలు నీకు చాలా విధాలుగా కేకలేస్తూ ఉంటారు, అరే ఇక నీ లైఫ్ మారిపోతుంది అంటారు. నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి మాటలు నీకు చెబుతూ ఉంటారు. అలాంటి మాయలో పడిపోకుమా? ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి మాయల్లో పడిపోయి మాటలు చాలా మాయలు చేస్తూ ఉంటాయి. అలాంటి దృశ్యాలు చూసి అలాంటి మాటలు నేను చెడిపోతున్నావేమో సరి చేసుకో. దేవుడు చెప్తున్నాడు, ఇలాంటి ప్రజల మధ్య నువ్వు నివసిస్తున్నావు. The people who call me as a Hosanna, the same people call me crucify. So I'm living here
దిస్ వర్డ్ టు యూ మై బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ రోజు ఈ వాక్యాన్ని నేను విడిచిపెడుతూ ఉన్నాను. మట్ల ఆదివారం రోజున రాబోతున్న గుడ్ ఫ్రైడేకి, రాబోతున్న యేసు సండేకి ప్రిపేర్ అవ్వండి. మీ సెల్ఫ్ ప్రిపేర్ చేసుకోండి. త్వరలో రాబోతున్నాడు ఆయన. కాబట్టి మనం ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి మన హృదయాన్ని స్థిరపరచుకున్నది. చూడండి, ప్రభు రాక సమీపించింది కనుక మీరు ఊపిరి కలిగి ఉన్నది, మీ హృదయాలని స్థిరపరచుకున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే హృదయాలు స్థిరంగా లేకపోతే జీవితాలు పాడైపోతాయి పిల్లారా. హృదయాలు స్థిరంగా ఉండాలి. ప్రజల హృదయాలు చాలా భయంకరంగా ఉన్నాయి. చూసారా, యెరూషలేముకి వస్తున్నటువంటి దేవుని యొక్క కేకలు చూసి అక్కడ మత పెద్దలు అంటున్నారు, ఎందుకు ఎంత కేకలు, ఇంత అరుపులు, ఎంత వెల్కమ్ నీకు అవసరమా అంటున్నారు. ఆ శిష్యులకు దేవుడు అంటున్నాడు, మీరు అరవగలరు బాబు, మీరు అరవకపోయినా ఈ రాళ్ళు అరుస్తా నా గురించి, ఆ చెట్లు అరుస్తా నా గురించి, ఆ పుట్లు అరుస్తాయి. ఎందుకంటే మీ అరుపులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఒక పెద్ద రాజుని పిలుస్తున్నాడు, మీరు పిలుస్తున్నారు. కానీ నేను జయించుతుంది ఈ రాజ్యాన్ని కాదు, నేను ఈ రాజ్యాన్ని జయించడానికి రావట్లేదు, ఈ యొక్క ప్రాంతాన్ని జయించడానికి రావట్లేదు, మరణాన్ని జయించడానికి నేను వస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ రోజు అరుపులు అరుస్తున్నటువంటి నీ హృదయాలు బాగోలేదు, కేకలు వేస్తున్నటువంటి నీ అరుపులు బాగోలేదు, నేను వస్తున్నటువంటి యెరూషలేం బాగోలేదు. ఈ పట్టణం కోసం, ఈ పట్టణంలో నివసిస్తున్న ప్రజల కోసం నేను వస్తున్నాను. ఐఎమ్ కమింగ్ టు క్లెన్స్ ఆల్ యువర్ సిన్స్. ఈ యొక్క పాపాన్ని పరిహరించడం కోసం నేను వస్తున్నాను. కాబట్టి ప్రిపేర్ యువర్ సెల్ఫ్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు కనుక ఇంకా అలాంటి హృదయాలు కలిగి ఉన్నావా, ఇంకా నువ్వు సిద్ధపాటు లేకుండా ఒక మంటలు పట్టుకుని చూపిస్తున్నావా, కానీ మంటలాగా ఆ యొక్క జీవితం మార్చబడాలని దేవుడు అడుగుతూ ఉన్నాడు. నువ్వు విక్టరీ అయి ఉండాలి. ఏ విధంగా అయితే నేను జయించాను, మీరు కూడా శ్రమను జయించింది అని చెప్తాడు. కాబట్టి ప్రిపేర్ ఫర్ ద టెంప్టేషన్స్, ప్రిపేర్ ఫర్ ద ట్రిబులేషన్స్. శ్రమలకు సిద్ధపాటు కలిగి ఉండండి, ప్రభు కొరకు సిద్ధపాటు కలిగి ఉండండి, హృదయాలను స్థిరపరచుకోండి. ఈ విధంగా వచ్చినటువంటి వాడు ఏదో రోజు రాబోతున్నాడు. కాబట్టి మన సిద్ధపాటు కలగాలి. ఈ వాక్యం మందు నమ్మిక వచ్చి, ప్రభా నిజమే కదా, నువ్వు తొందరలో రాబోతున్నావు. ఒకవేళ మంట పట్టుకుని సంఘానికి వచ్చినట్టు నేను ఆ రోజు నీ యొక్క ఆ యొక్క ఏ విధంగా అయితే యెరూషలేము ప్రజలు నీకు ఆహ్వానం తెలియజేస్తారో దాని సాదృశ్యంగా సంఘానికి వచ్చిన నేను, ప్రభా అప్పుడు యెరూషలేము ప్రజలాగా ఉంటే నన్ను క్షమించని చెప్పి నువ్వు అడిగితే, దేవుని అడిగితే, ఇప్పటికైనా లేట్ అయిందో లేదు, దేవుడు క్షమిస్తాడు, నీ హృదయాన్ని బాగు చేస్తాడు. ఆ యొక్క పరలోకానికి నేను సిద్ధపాటు ఉండేదానిలాగా నేను ప్రిపేర్ చేస్తాడు. తద్వారా మనం అందరం కూడా ఎత్తబడే సంఘంలో ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కళ్ళు మూసుకున్నట్లయితే నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థన ఉపయోగించండి. ప్రార్థనలో మనం అందరం అడుగుదాం దేవుడిని, ప్రభా ఈ పామ్ సండే రోజు నేను ఒక డిసిజన్ తీసుకోబోతున్నాను. తండ్రి నువ్వు రావా అని చెప్పి నేను పిలిచేవాడిగా ఉన్నాను, కానీ నువ్వు వస్తే ఎత్తబడే గ్రూప్లో నేను ఉన్నానో లేదో నాకు తెలియదు ప్రభా. ఈ యెరూషలేము ప్రజల్లాగా నేను కూడా కేకలు వేసి నేను శుద్ధిస్తున్నాను, కానీ నా హృదయం ఈ విధంగా లేదు ప్రభా. నువ్వు కోరుకున్న విధంగా నా హృదయం లేదు. నా హృదయం చాలా భయంకరంగా ఉంది. పైకి అరుస్తున్నాను కానీ, పైకి కేకలు వేస్తున్నాను కానీ, నీ గురించి 10 మందికి ప్రచురించే విధంగా నా హృదయం లేదు. నీ గురించి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడిపే విధంగా నేను లేను ప్రభా. నిజమే ప్రభా, నా చుట్టూ అనేక మంది నన్ను పొగిడేవారు ఉన్నారు, కానీ వాళ్ళ హృదయాలు నన్ను మోసపుచ్చే విధంగా ఉన్నాయి. కాబట్టి నన్ను రక్షించు హోసన్నా అని చెప్పి మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థనలోకి రక్షణ పెట్టాలి. మహాపరిశుద్ధుడు మిగిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఆదివార సమయమున తండ్రి, ఈ మట్టల ఆదివారం రోజున ఆ రోజు బేతనియా గ్రామాల మీదుగా యెరూషలేములోకి ప్రవేశిస్తున్నటువంటి నిన్ను గురించి ఈ రోజు మేము కొన్ని విషయాలు నేర్చుకున్నాం ప్రభా. అక్కడ ఈ మనుషుల హృదయాలు బాగోలేదు, అక్కడ మనుషుల దేవాలయాలు బాగోలేదు ప్రభా. కానీ వాళ్ళు పైకి అరుస్తున్నారు, నీకు ఇన్వైట్ చేస్తున్నారు, కేకలు వేస్తున్నారు, కేవలం నీ సూచక క్రియలు చూసి ప్రభా. కానీ అంతకు మించి నువ్వు మా పాపాల కోసం మరణించావు, పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వడం కోసం, పరలోక పట్టణాన్ని ఇవ్వడం కోసం ఒక మంచి మార్గాన్ని మా ముందు పెట్టాలని ఇంకా మర్చిపోయే వారంగా మేము ఉన్నాం. దయచేసి క్షమించండి ప్రభా. ఈ వాక్యాన్ని విని ఎవరైతే మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి బిడ్డలు మీరు పట్టుకుని బలంగా నీ సన్నిధి వైపు నడిపించమని
తండ్రి ఇంకా అనేక పర్యాయాలు ఈ సంఘంలో మేము గడపడానికి నువ్వు ఆరాధించడానికి నువ్వు వచ్చే రాగలు ఎత్తబడే వరకు దానికి సహాయం దయచేయమని. ఒకవేళ నిన్ను గురించి అబద్ధం సాక్ష్యం ఇచ్చే వారంగా మేము ఉన్నామేమో క్షమించు ప్రభా. మా పక్క వారి గురించి అబద్ధ సాక్ష్యం ఇచ్చే వారంగా మేము ఉన్నామేమో మమ్మల్ని క్షమించు ప్రభా. ఒకవేళ చెడు మాట పలికే వారి మమ్మల్ని క్షమించు. మా జీవితాన్ని బాగు చేసుకోవడానికి మరికొద్ది సమయాన్ని మనం దయచేయమని. ఈ సమయంలో మేము మారుమనసు పొంది తండ్రి మా పాపాలు ఊపుకొని ఈ మట్టని తర్వాత తండ్రి శ్రమల కొరకు మేము సిద్ధపాటు చేసుకొని తండ్రి మేము పరుగెడుతుండగా మా పరుగులో విశ్వాసనీయతను చూపించుకోవడానికి మాకు సహాయం దయచేయమని. మా రక్షకుడు మా ప్రియ కుమారుడు త్వరలో మాకు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.